గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విదేశంలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ కు చేరుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో 2 గంటల పాటు సంధ్యా థియేటర్ ఘటనపై మాట్లాడడం సంచలనంగా మారింది. పుష్ప 2 సంధ్యా థియేటర్ ప్రీమియర్ షో ఘటన గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బెయిల్పై బయటికి రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఉన్న కారణంగా ఇన్ని రోజులు బాలుడిని పరామర్శించేందుకు రాలేకపోయానని అన్నారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శ్రీతేజ్ను పరామర్శించేందుకు వచ్చాను. త్వరలోనే అల్లు అర్జున్ను ఈ విషయంలో కలవబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూస్తున్నాను. ఈ వివాదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తానని దిల్ రాజు అన్నారు. తాను టీఎఫ్డీసీ చైర్మన్గా తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వంకు మధ్య వారధిగా ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అంటూ దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయమై పలువురిని కలుస్తానని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ తరఫున రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. రేవతి భర్త భాస్కర్ గారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు అన్నారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వివాదం అతి త్వరలోనే ముగిసిపోతుందనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేశారు. దిల్ రాజు గత కొన్ని రోజులుగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా అమెరికాలో ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని, టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి కోరనున్న దిల్ రాజుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వబోతోందా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రీమియర్ షోలు, ఇతర ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వమని అన్నారు. కనుక గేమ్ చేంజర్ కి పరిస్థితి ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారని పలువురు అభినందిస్తుండగా మరికొందరు రేవంత్ రెడ్డి సినిమా వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇలా చేయడం వల్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిపోయే ప్రమాదం ఉంటుందని, ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి బ్రతుకుతున్న వేల కుటుంబాలు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.